Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis LTX classes. శ్రీకాకుళంలో గ్రూప్ 2 కోసం తెలుగు మీడియంలో ఒక ఫ్రీ డెమో నిర్వహిస్తుంది. మనం క్లాసులు కూడా శ్రీకాకుళంలో ఆఫ్లైన్ ప్రారంభించబోతున్నాం అతి త్వరలో. సో దానికి సంబంధించి ఫ్రీ డెమో 26వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి మన విజయహర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగా ఉన్న మన ఇన్స్టిట్యూట్ ప్రెమైసెస్లో జరగబోతుంది. నేను స్వయంగా వస్తున్నాను. మనతో పాటు మన సివిల్స్ ఫ్యాకల్టీ, గ్రూప్ 2 ఫ్యాకల్టీ అందరూ కూడా డెమోకి వస్తారు. అక్కడ ఇంటరాక్షన్ జరుగుతుంది, క్లాసులు శాంపుల్గా క్లాసెస్ చెప్పడం కూడా జరుగుతుంది. నచ్చిన వాళ్ళు మీరు హ్యాపీగా మన శ్రీకాకుళంలోనే ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ కావచ్చు. దూర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి మీరు శ్రీకాకుళంలో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. హాస్టల్ సదుపాయం కూడా ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు వివరాల కోసం. ఇక్కడున్న ఏ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ చేస్తే లొకేషన్ డీటెయిల్స్, మొత్తం అన్ని డీటెయిల్స్ అని మీకు చెప్తారు. ఆన్లైన్ క్లాసెస్ ఎలాగో ఉన్నాయి. ఆఫ్లైన్ కోరుకునే వాళ్ళకి ఈ అద్భుతమైన అవకాశం, దట్టు తెలుగు మీడియంలో, పూర్తి స్థాయి తెలుగు మీడియంలో మనం మొదటిసారి లాంచ్ చేస్తున్నాం. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. ఎడిటోరియల్ చూస్తున్న వాళ్ళంతా కూడా మీ ఫ్రెండ్స్కి, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనం ఇంటరాక్షన్ విత్ ఫ్యాకల్టీ సిరీస్ రన్ చేస్తున్నాం. తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి ఇంటరాక్షన్ నిన్న జరిగింది. ఆంథ్రపాలజీ ఆప్షనల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మీకేమైనా సందేహాలు ఉంటే మన శ్రీనివాస్ సార్, మన ఆంథ్రపాలజీ ఫ్యాకల్టీతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు ఎల్టీఎక్స్లో జాయిన్ అవ్వచ్చు, జాయిన్ కాకపోవచ్చు. కానీ కోర్స్ పరంగా లేకపోతే సబ్జెక్ట్ పరంగా మీకు ఏమైనా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి, ఏం చేయాలి, చాలా సందేహాలు ఉంటాయి. అసలు ఆంథ్రపాలజీ మంచి ఆప్షన్ అయినా కాదా, ఇది నేను తీసుకోవచ్చా లేదా, ఇలాంటి ఎటువంటి సందేహాలు ఉన్నా, ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ఆంథ్రపాలజీ యాజ్ అన్ ఆప్షనల్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. రేపు రాత్రి 8 గంటలకి, సో ట్యూస్డే రోజు రాత్రి 8 గంటలకి మీకు ఇంటరాక్షన్ అనేది అరేంజ్ చేస్తున్నాను. మన వెబ్సైట్లో ltxclasses.com, మన వెబ్సైట్లో కావచ్చు, మన యాప్లో కావచ్చు, మీరు సెర్చ్ బాక్స్లో ఆప్షనల్ డెమో అని చెప్పి సెర్చ్ చేయండి. ఇది ఒక ఫ్రీ కోర్స్. ఈ కోర్సులో మీరు ఎన్రోల్ అయిపోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇందులో ఎన్రోల్ అయితే చాలు. నైట్ 8 o'clockకి మీకు ఆ కోర్సులో సెషన్ కనిపిస్తుంది, మీరు లైవ్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. లేదా మన వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ ఛానల్స్లో ఉంటే మీకు ఆ టైంకి జూమ్ లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. యూ హ్యావ్ టు బి either పార్ట్ ఆఫ్ our టెలిగ్రామ్ ఛానల్ ఆర్ ఎనీ ఆఫ్ our వాట్సాప్ గ్రూప్స్. వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది. ఇంకా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేడం మిమ్మల్ని యాడ్ చేస్తారు, ఎలా అటెండ్ అవ్వాలో చెప్తారు. రైట్. సో ఇవాల్టి ఆర్టికల్ స్పెక్టర్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్. స్పెక్టర్ అంటే ఒక సంథింగ్ నెగిటివ్ రాబోతోంది, ఒక విజువలైజేషన్ ఆఫ్ సంథింగ్ నెగిటివ్ దట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్. అంటే ఏదో చెడు జరగబోతోంది అనే సినారియోని మనం స్పెక్టర్ అంటాం. స్పెక్టర్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటమ్మా? లో ఎంప్లాయ్మెంట్ ప్లస్ లో గ్రోత్ ప్లస్ హై ఇన్ఫ్లేషన్, లేదా హై అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పొచ్చు. హై అన్ఎంప్లాయ్మెంట్ ప్లస్ హై ఇన్ఫ్లేషన్ ప్లస్ లో గ్రోత్. ఈ మూడింటి యొక్క డెడ్లీ కాంబినేషన్, ఈ 2 నెగిటివ్స్ ప్లస్ ఈ 3 నెగిటివ్స్ యొక్క డెడ్లీ కాంబినేషన్ మనం స్టాగ్ఫ్లేషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ 2 words, స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుదల, స్టాగ్నేషన్ అంటే లో గ్రోత్. గ్రోత్ లేనప్పుడు ఆబ్వియస్గా ఎంప్లాయ్మెంట్ కూడా తక్కువే ఉంటుంది. సో ఇది జరగబోతుందేమో అన్న సినారియో మనకి ఎప్పుడు కనిపిస్తుంది. అందుకే స్పెక్టర్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్ అని చెప్పి రాశారు. హై క్రెడిట్ కాస్ట్స్ మే ఫర్దర్ డ్యాంపెన్ కన్జంప్షన్. క్రెడిట్ కాస్ట్లు అనేవి పెరిగిపోతున్నాయి, అంటే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి? ఇన్ఫ్లేషన్ అదుపు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. సో దీనివల్ల కన్జంప్షన్ డ్యాంపెన్ అయ్యే అవకాశం ఉంది. కన్జంప్షన్ అంటే ఖర్చు పెట్టడం అనేది ఆబ్వియస్గా తగ్గిపోయే పరిస్థితి మనకి కనిపిస్తుంది. హై క్రెడిట్ కార్డ్స్ మే ఫర్దర్ డ్యాంపెన్ కన్జంప్షన్. The latest global financial developments and recent economic data in India are together raising fears that several major economies worldwide, including India's, may be headed for a spell of debilitating stagflation. మన లేటెస్ట్ గ్లోబల్ ఫినాన్షియల్ డెవలప్మెంట్స్ మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే సిగ్నేచర్ బ్యాంక్ కూలిపోయింది, ఎస్వీబీ కూలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ వస్తుందేమో అన్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇండియాలో తీసుకున్న రీసెంట్ ఎకనామిక్ డేటా కూడా అంత పాజిటివ్గా లేదు. ఇవన్నీ ఏంటంటే దే ఆర్ టుగెదర్ రైజింగ్ ఫియర్స్, మనకు కొన్ని భయాల్ని పెంచుతున్నాయి. ఏంటని? దట్ సెవరల్ మేజర్ ఎకానమీస్ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఎకానమీస్ ఇంక్లూడింగ్ ఇండియా యొక్క ఎకానమీతో పాటు మే బీ హెడెడ్ ఫర్ ఎ స్పెల్ ఆఫ్ డెబిలిటేటింగ్ స్టాగ్ఫ్లేషన్. మనం
ఒక డెబిలిటేటింగ్ స్టాగ్ఫ్లేషన్ వైపు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. స్టాగ్ఫ్లేషన్ అంటే చెప్పాను, డెబిలిటేటింగ్ అంటే వీకెనింగ్, మనల్ని బాగా ఎకానమీని వీక్ చేసేసే ఒక స్టాగ్ఫ్లేషన్ వైపు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. లాస్ట్ వీక్స్ రిటైల్ ఇన్ఫ్లేషన్ రీడింగ్ ఫర్ ఫిబ్రవరి ఫ్రమ్ ఇండియాస్ NSO at 6.44% clearly belies the RBI's most recent forecast for Q4 inflation of 5.7%. RBI వాళ్ళు ఏం చెప్పారంటే Q4కి ఇన్ఫ్లేషన్ అనేది 5.7% ఉంటుందని చెప్పి ఫోర్కాస్ట్ చేశారు. కానీ లేటెస్ట్ ఫిబ్రవరి డేటా మీరు NSO వాళ్ళు రిలీజ్ చేసింది చూస్తే అది 6.44% ఉంది. సో ఈ డేటా అనేది ఇట్ బెలైస్ అంటే ఏంటమ్మా అర్థం? మేక్ సంథింగ్ అన్జస్టిఫైడ్, అంటే ఆర్బీఐ చెప్తున్న దానికి జస్టిఫికేషన్ లేదు అన్నట్టు, ప్రూవ్ సంథింగ్ రాంగ్ అన్నట్టు ఈ డేటా మనకి చెప్తోంది. మీరు ఒకసారి లేటెస్ట్ ఇన్ఫ్లేషన్ డేటా ఇక్కడ నేను ఆల్రెడీ తీసుకున్నాను, NSO వాళ్ళు రిలీజ్ చేశారు, March 13th వచ్చిన డేటా అనమాట ఇది. సో ఇందులో మీరు చూస్తే మన 6.44% ఫిబ్రవరి 2023 ప్రావిజనల్ తీసుకుంటే 6.44% ఉంది. ఇది జనరల్ అనమాట, సిపిఐ జనరల్. ఓన్లీ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ కూడా మీకు కనిపిస్తుంది 5.95%. అలాగే రూరల్కి వేరేగా అర్బన్కి వేరేగా కూడా మీరు డేటా చూడొచ్చు. యూ కెన్ ఆల్సో సీ డేటా ఫర్ రూరల్ అండ్ అర్బన్ సెపరేట్లీ యాజ్ వెల్. సో ఇది స్టోరీ అమ్మా, ఓకేనా? కీప్ దిస్ ఇన్ మైండ్. విత్ January having logged CPI-based price gains of 6.52%, prices will have to soften so sharply in March as to drag the headline number down by more than 230 basis points to about 4.1% for the RBI's projection to come true. సో ఆర్బీఐ ఏం చెప్పిందంటే 5.7% ఉండబోతుంది Q4 అని చెప్పింది. కానీ జనవరిలో 6.52% ఉంది, ఫిబ్రవరిలో 6.44% ఉంది. మరి ఆల్రెడీ ఇంత ఎక్కువ ఉన్నప్పుడు ఓవరాల్ యావరేజ్ 5.7 రావాలంటే ఇది ఎంత ఉండాలి? 4.1% ఉండాలి మార్చ్ కంటే. మార్చ్ నెంబర్ 4.1%కి తగ్గితే కానీ ఓవరాల్ ఈ క్వార్టర్ ఇన్ఫ్లేషన్ 5.7% ఉండే పరిస్థితి కనిపించట్లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. 230 బేసిస్ పాయింట్స్ అంటే 2.3%. 100 బేసిస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1%. A look at the components driving inflation shows that core inflation, which strips out the impact of food and fuel prices, still remains stuck at 6.2% for a third straight month and continues to hover almost at or above the 6% level since May 2021. So look at the components driving inflation. అసలు ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది, ఏ కాంపోనెంట్స్ వల్ల వస్తుంది అనేది మనం ఒకసారి చూస్తే ఇది మనకి ఏం చెప్తుందంటే కోర్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటమ్మా? హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లోంచి మనం ఫుడ్ అండ్ ఫ్యూయల్ అంటే ఇన్ఫ్లేషన్ తీసుకునేటప్పుడు అన్ని ఐటమ్స్ కనిపిస్తాయి. మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే యూ కెన్ సీ ఆల్ దీస్ ఐటమ్స్. మనం సిపిఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 6 కేటగిరీస్ ఆఫ్ ఐటమ్స్ మనం చూస్తాం. 6 కేటగిరీస్ ఆఫ్ ఐటమ్స్ మనం చూస్తాం. సో వీటిల్లో ఫుడ్ ఉంది, ఫ్యూయల్ ఉంది, ఫ్యూయల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఈ రెండు కూడా మీరు తీసుకుంటే దే ఆర్ హైలీ వాలటైల్, అంటే వాటి ప్రైసెస్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, చాలా ఫ్రీక్వెంట్గా మారిపోతూ ఉంటాయి. అందుకని అడ్వాన్స్డ్ ఎకానమీస్లో ఏం చేస్తారంటే ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 ఇన్ఫ్లేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు, దెన్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది అన్నింటినీ కన్సిడర్ చేసిన టోటల్ ఇన్ఫ్లేషన్ లైక్ యువర్ సిపిఐ. ఇండియాలో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే సిపిఐ అని చెప్పి మనం చెప్పొచ్చు, అంటే అన్ని పాయింట్స్ ఉన్నవి, అన్నీ కన్సిడర్ చేస్తున్నవి. సెపరేట్గా కోర్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. దీంట్లో ఏం చేస్తారంటే దే విల్ నాట్ కౌంట్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ని కౌంట్ చేయరు, ఎందుకంటే ఊరికే పెరిగిపోతూ తగ్గిపోతూ ఉంటాయి. సో వీటి వల్ల యాక్యురేట్ పిక్చర్ రాదు, ఈ రోజే పెరిగిపోతాయి రేపే తగ్గిపోతూ ఉంటాయని చెప్పేసి వీటిని సెపరేట్ చేసేసి రిమైనింగ్ వాటి ప్రైసెస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఆ కోర్ ఇన్ఫ్లేషన్ పోని తీసుకున్నా సరే, ఫుడ్ ఫ్యూయల్ అంటే బాగా పెరిగిపోతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, ఫ్రీక్వెంట్ వేరియేషన్స్ ఉంటాయి, దాన్ని పక్కన పెట్టేసి ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఓన్లీ కోర్ ఇన్ఫ్లేషన్ అది ఎలా ఉంది? అది కూడా ఎక్కువే ఉంది. రిమైన్స్ స్టక్ ఎట్ 6.2% ఫర్ ఎ థర్డ్ స్ట్రైట్ మంత్, అది కూడా తక్కువ లేదు. అండ్ కంటిన్యూస్ టు హవర్ ఆల్మోస్ట్ ఆర్ అబౌవ్ 6% లెవెల్ సిన్స్ మే 2021. మే 2021 నుంచి ఇప్పటి వరకు కోర్ ఇన్ఫ్లేషన్ కూడా 6% పైనే ఉంది, ఆన్ ఆర్ మోర్ ఆర్ లెస్ అక్కడే ఉంది. ఇది పరిస్థితి. అంటే ఓన్లీ ఫుడ్ ఫ్యూయల్ వల్ల పెరిగిపోతుంది అనుకోవడానికి లేదు, అవి తీసేసి ఉన్నా సరే ఇన్ఫ్లేషన్ ఎక్కువగానే ఉంది. దట్ కోర్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ పర్సిస్టెంట్లీ ఎలివేటెడ్ డిస్పైట్ ది RBI హ్యావింగ్ రైజ్డ్ ఇట్స్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ బై 250 basis points since last May, reveals the difficulty monetary authorities are facing in tamping down on price gains by increasing credit costs so as to dampen demand. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్బీఐ వాళ్ళు
గత నెల మే నుంచి 250 బేసిస్ పాయింట్ అంటే 2.5% బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వచ్చారు. అంటే బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అంటే రెపో ఇంట్రెస్ట్ రేట్ పెంచుకుంటూ వచ్చినప్పటికీ కూడా కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పటికీ కూడా ఇట్ పర్సిస్టెంట్లీ రిమైన్స్ ఎలివేటెడ్గానే ఉంది. అంటే చాలా ఎక్కువగానే ఉంది. పర్సిస్టెంట్లీ అంటే అసలు ఏమాత్రం తగ్గకుండా పర్సిస్టెంట్గా ఒకే రకంగా ఎలివేటెడ్గానే ఉండడం ఏదైతే ఉందో ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? ఇట్ రివీల్స్ ద డిఫికల్టీస్ ద మానిటరీ అథారిటీస్ ఆర్ ఫేసింగ్. మానిటరీ అథారిటీస్ ఫేస్ చేస్తున్న కష్టాలని, డిఫికల్టీస్ అనేది రివీల్ చేస్తున్నట్టు. అంతే కదా, వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారు అంటే వడ్డీ రేట్లు పెంచడం ద్వారా ఇన్ఫ్లేషన్ అదుపు చేయాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. 2.5% వడ్డీ రేట్లు పెంచినప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా అదుపులోకి రాలేదు, ఇంకా ఎక్కువగానే ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో సాధారణంగా ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్స్కి ఇన్ఫ్లేషన్కి ఒక రివర్స్ లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు లెండింగ్ కాస్ట్ అనేది ఏమవుతుందమ్మా? బారోయింగ్ కాస్ట్, యూ కెన్ సే బారోయింగ్ కాస్ట్ అనేది ఏమవుతుంది? మనకి పెరిగిపోతుంది. విచ్ మీన్స్ డెట్ బికమ్స్ అన్అట్రాక్టివ్. అప్పు తీసుకోవాలనుకునేవాడు ఆగిపోతాడు. ఇట్ ఈజ్ నో లాంగర్ అట్రాక్టివ్. డిపాజిట్స్ బికమ్ అట్రాక్టివ్ అవుతాయి, ఎందుకంటే బ్యాంక్ ఎక్కువ వడ్డీ ఇస్తుంది కాబట్టి. సో పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్. డబ్బులు ఉన్న వాళ్ళు డిపాజిట్ చేయడానికి ముందుకు వస్తారు. డబ్బులు లేని వాళ్ళు అప్పు తీసుకోవాలనుకున్న వాళ్ళు అప్పు తీసుకోకుండా వెనకడుగు వేస్తారు. అందువల్ల డెట్స్ అన్అట్రాక్టివ్ అవుతాయి, డిపాజిట్స్ అట్రాక్టివ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే కన్జంప్షన్ తగ్గుతుంది అనేది ఒక ఆస్పెక్ట్. వడ్డీ రేట్లు ఎప్పుడు పెరిగినా సరే మనకి ఈ రెండింటి అంటే ప్రజల చేతుల్లోనే డబ్బు తగ్గుతుంది. డబ్బు ఉన్నోడేమో డిపాజిట్లు చేస్తున్నాడు, లేనోడు అప్పు తీసుకోవాలనుకున్నాడు తీసుకోవడం మానేస్తున్నాడు, ఎందుకంటే వడ్డీ పెరిగిపోయిందని చెప్పేసి. సో చేతిలో డబ్బులు ఉంటేనే కదా ఖర్చు పెడతారు. సో చేతిలో డబ్బులు ఉండవు, ఖర్చు తగ్గుతుంది. ఆ రకంగా ఎక్సెస్ డిమాండ్, గుడ్స్కి సర్వీసెస్కి ఉన్న ఎక్సెస్ డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. ఆ రకంగా వడ్డీ రేట్లు పెంచడం ద్వారా ఇన్ఫ్లేషన్ అదుపు చేయొచ్చు అని థియరీ చెప్తుంది. మనకి ఎకనామిక్ థియరీ, మ్యాక్రో ఎకనామిక్ థియరీ మనకి చెప్తుంది. దాన్ని ఫాలో అయ్యి ఆర్బీఐ 250 బేసిస్ పాయింట్స్ 2.5% పెంచుకుంటూ వెళ్ళిపోయింది లాస్ట్ మే నుంచి తీసుకుంటే. అయినప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఎలివేటెడ్గానే ఉంది అనే విషయం ఏదైతే ఉందో మన మానిటరీ అథారిటీస్ పుస్తకంలో ఉన్నట్టు చేస్తున్నప్పటికీ కూడా అనుకున్నట్టుగా జరగట్లేదు. వాళ్ళు ప్రైస్ గెయిన్స్ ట్యామ్ డౌన్ చేయలేకపోతున్నారు. ట్యామ్ డౌన్ ఆన్ అంటే దాన్ని కంట్రోల్ చేయడం, రెడ్యూస్ చేయలేకపోతున్నారు అని మనకు తెలుస్తుంది. Governor Shaktikanta Das and the RBI's 2 other members on the Monetary Policy Committee all cited the worrying persistence of core inflation at their last policy meeting. So Shaktikanta Das, RBI యొక్క అదర్ 2 మెంబర్స్ వీళ్ళందరూ కూడా సైట్ అంటే షో యాజ్ రీజన్, కారణంగా చూపించారు. దేన్ని? ద వరీయింగ్ పర్సిస్టెన్స్ ఆఫ్ కోర్ ఇన్ఫ్లేషన్ యొక్క పర్సిస్టెన్స్ని కారణంగా అంటే ఎంత ప్రయత్నం చేస్తున్నా కోర్ ఇన్ఫ్లేషన్ ఎలివేటెడ్గానే ఉంది. సో ఎలివేటెడ్గా ఉంది కాబట్టి మనం ఇంకా ప్రయత్నం కంటిన్యూ చేయాలి, ఆపకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. అట్ ది లాస్ట్ పాలసీ మీటింగ్ ఇన్ ఫిబ్రవరి యాజ్ జస్టిఫికేషన్ ఫర్ డిసైడింగ్ టు కంటిన్యూ టైటనింగ్ మానిటరీ పాలసీ. ఎందుకు మీరు ఇంకా వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు? ఎకానమీ సఫర్ అవుతుంది కదా, ఇండస్ట్రీ సఫర్ అవుతుంది కదా, వడ్డీ రేట్లు తగ్గించవచ్చు కదా ఎక్కపైన, లేకపోతే పెంచడం అనేది ఆపొచ్చు కదా అని అంటున్నప్పటికీ కూడా ఎందుకు వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది అంటే కారణం ఇది. ఏం చెప్పారు? మేము ఎంత ప్రయత్నం చేసినా ఇంకా తగ్గలేదు, సో ఇంకా కంటిన్యూ చేయాలి అనేది వాళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్. మానిటరీ పాలసీ టైటనింగ్ అంటే అర్థం ఏంటి? టైట్ చేయడం అంటే వడ్డీ రేట్లు పెంచడం, మనీ సప్లైని కంట్రోల్ చేయడం. లూజ్ లేదా ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటంటే మనీ సప్లై పెంచడం, అప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తారన్నమాట. వడ్డీ రేట్లు తగ్గించి ప్రజల చేతుల్లో మనీ ఎక్కువగా ఉండేలా చేయడాన్ని ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటాం. దానికి ఆపోజిట్ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ లేదా టైట్ మానిటరీ పాలసీ. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. డబ్బులు చాలా టైట్గా ఉన్నారంటాం కదా, అంటే మనీ చేతిలో ఉన్న డబ్బులు తగ్గించడం. చేతిలో ఉన్న డబ్బులు తగ్గించేది టైటర్ మానిటరీ పాలసీ, పెంచేది మనకి ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ. క్వీరింగ్ ద పిచ్ ఫర్దర్ ఈజ్ ప్రైస్ గెయిన్స్ అక్రాస్ ద ఫుడ్ బాస్కెట్ showing disconcerting trends despite a marginal deceleration of 5 basis points last month in the composite food price index. సో క్వీరింగ్ ద పిచ్ అంటే అర్థం ఏంటంటే వడ్డీ రేట్లు ఎక్కడికన్నా తగ్గించవచ్చు కదా అనే పిచ్ ఏదైతే ఉందో మనం అడుగుతున్నాం, కానీ దాన్ని ఇంకా స్పాయిల్ చేసే అంశం ఏంటి అంటే ఫుడ్ బాస్కెట్లో అక్రాస్ ఒక దగ్గర కాదు, కోర్ ఇన్ఫ్లేషనే కాదు, మీరు ఫుడ్ బాస్కెట్ తీసుకున్నా సరే అన్ని చోట్ల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అక్రాస్ ద ఫుడ్ బాస్కెట్, ఒక సెగ్మెంట్ 2 సెగ్మెంట్స్ అని కాదు. అండ్ అది కూడా మనకి ఎలాంటి ట్రెండ్స్ చూపిస్తుంది? డిస్కన్సర్టింగ్ ట్రెండ్స్ చూపిస్తుంది. డిస్కన్సర్టింగ్ అంటే డిస్టర్బింగ్, అంటే మనకి రీఅష్యూరింగ్గా లేదు, మనకి టెన్షన్ తగ్గించాలి లేదా టెన్షన్ పెంచేలాంటి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.
Okay, despite a marginal deceleration of 5 basis points last month in composite food price index. లాస్ట్ మంత్ ఏమో ఒక 5 basis points తగ్గింది కాంపోజిట్ సిఎఫ్పిఐలో, కాంపోజిట్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్లో. మీకు ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ కూడా సెపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తారమ్మా, ఇదిగోండి కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ సెపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. సో దీంట్లో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్లో ఉన్న 12 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ 12 ఐటమ్స్లో ఈ 11 ఆర్ కౌంటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ సిఎఫ్పిఐ. కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్లో ఈ 11 ఐటమ్స్ని కౌంట్ చేస్తారు. ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ని ఆల్దో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ సిపిఐలో క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ సిఎఫ్పిఐ చేసేటప్పుడు ఈ 11 మాత్రమే చూస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ మంత్ ఒక 5 basis points దీంట్లో తగ్గినప్పటికీ ఓవరాల్గా పరిస్థితి బాగాలేదు. Prices of 4 key categories in the food basket that together account for more than a fifth of the consumer food price index continued to register significantly high year-on-year inflation. సో సిపిఐలో ఒక 20% వెయిటేజ్ ఉన్న 4 ఫుడ్ కేటగిరీస్ రేట్లేమో సిగ్నిఫికెంట్లీ హై ఉన్నాయంట. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్న వెరీ హై ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్ కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ సీక్వెన్షియల్ హార్డనింగ్, మంత్ ఆన్ మంత్ తీసుకున్న లాస్ట్ మంత్తో పోల్చుకున్న ఎక్కువ ఉంది, లేదా ఇయర్ ఆన్ ఇయర్ తీసుకున్న ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇఫ్ ద కీ స్టేపుల్ ఆఫ్ cereals అండ్ ప్రొడక్ట్స్ సా ఇన్ఫ్లేషన్ యాక్సలరేట్ టు 6.7% ఇన్ ఫిబ్రవరి. మనకి కీ స్టేపుల్ ఏంటమ్మా, మనకి సిరియల్స్ అంటే మనకి రైసు, గోధుమలు ఇవన్నీ. అండ్ ఇవన్నీ కూడా దే సా ఇన్ఫ్లేషన్ యాక్సలరేట్ టు 6.7% పెరిగిపోయింది. ద హెడ్లైన్ రీడింగ్ ఫర్ మిల్క్ అండ్ ప్రొడక్ట్స్ క్వికెన్ టు 9.65%. మిల్క్ ప్రొడక్ట్స్ ఏమో 9.65%, ఫ్రూట్స్ సెగ్మెంట్ ఏమో 6.38% పెరగడం జరిగింది. విత్ ఓన్లీ ద రీడింగ్ ఫర్ స్పైసెస్ స్లోయింగ్ ఎ ట్యాడ్ టు 20.2%. ఓకే, స్పైసెస్ ప్రైస్ కొంచెం 20.2% తగ్గింది. అంటే లాస్ట్ మంత్ 21.1 ఉంటే ఇప్పుడు 20.2 అయింది. విత్ ద ప్రిడిక్షన్ ఆఫ్ ఎ లైక్లీ ఎల్ నినో దిస్ ఇయర్, ఎల్ నినో వస్తుంది ఈ సంవత్సరం అని చెప్పేసి ప్రిడిక్షన్ ఉంది. ఎల్ నినో అంటే మనకి వర్షాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది, వర్షపాతం తగ్గే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ద అవుట్లుక్ ఫర్ ఫుడ్ ప్రైస్ ఈస్ హార్డ్లీ రీఅష్యూరింగ్. వర్షాలు తగ్గితే మనకి సప్లై తగ్గిపోతుంది, పంట తగ్గిపోతుంది. పంట తగ్గి సప్లై తగ్గిపోతే మనకి ఏమవుతుందో మన ధరలు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. అందుకే అవుట్లుక్ ఈజ్ నాట్ అష్యూరింగ్. అవుట్లుక్ ఫర్ ఫుడ్ ప్రైసెస్ ఈజ్ హార్డ్లీ రీఅష్యూరింగ్. అంటే అసలు ఏ రకంగానూ మనకి అష్యూరెన్స్ ఇచ్చేలా కనిపించట్లేదు అని అర్థం. వైల్ పాలసీ మేకర్స్ విల్ దేర్ ఫోర్ నీడ్ టు స్టే ఫోకస్డ్ ఆన్ కంటైనింగ్ ఇన్ఫ్లేషన్. అంటే ధరలు అనేవి ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించట్లేదు కాబట్టి పాలసీ మేకర్స్ దేనిపైన ఫోకస్ చేయాలి, ఇంకా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం పైన. కంటైన్ అంటే కంట్రోల్ చేయడం, కంటైన్ ఇక్కడ మీనింగ్ అంటే కంట్రోల్ చేసి దానిపైనే ఫోకస్ చేస్తారు, అందులో డౌట్ ఏమీ లేదు. అయితే ద రైజింగ్ అన్సర్టనిటీ అబౌట్ ద గ్రోత్ మొమెంటమ్ సస్టైనింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద హైటెండ్ రిస్క్ ఆఫ్ ఎ రిసెషన్ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ రైజెస్ ద రిస్క్ దట్ హయ్యర్ క్రెడిట్ కాస్ట్ మే ఫర్దర్ డ్యాంపెన్ కన్జంప్షన్. సమస్య ఏంటంటే ఇన్ఫ్లేషన్ అదుపు చేయాలనే ప్రయత్నంలో భాగంగా మనం వడ్డీ రేట్లను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈ హయ్యర్ క్రెడిట్ కాస్ట్ అనేది ఎకానమీ యొక్క గ్రోత్ని స్టంప్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఫియర్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అడ్వాన్స్డ్ ఎకానమీస్లో మనకి రిసెషన్ అనేది కనిపిస్తుంది, అడ్వాన్స్డ్ ఎకానమీలో రిసెషన్ కనిపిస్తుంది, రిస్క్లు అనేవి పెరుగుతున్నాయి, గ్రోత్ మొమెంటని మెయింటైన్ చేయడం అనేది కష్టమని మనకి చాలా వరకు తెలిసిపోతుంది. సో ఇది ఈ క్రెడిట్ కాస్ట్ అనేవి మన కన్జంప్షన్ని డ్యామేజ్ చేయడం ద్వారా గ్రోత్ మొమెంటమ్ని దెబ్బతీస్తాయని చెప్పి మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అటు ఇన్ఫ్లేషన్ అదుపు చేయాలి, ఇటు గ్రోత్ మొమెంటమ్ని కూడా దెబ్బతీయకుండా మనం కాపాడాల్సిన అవసరం అయితే ఉంది. ఎట్ అయినప్పటికీ ఫెయిల్యూర్ టు ఎంజెండర్ ఎండ్యూరింగ్ ప్రైస్ స్టెబిలిటీ కుడ్ లీడ్ టు స్టాగ్ఫ్లేషన్. సరే, గ్రోత్ మొమెంటమ్ కోసం చూసుకుంటూ మనం ఇన్ఫ్లేషన్ వదిలేసాం అనుకోండి, వెరీ హై ఇన్ఫ్లేషన్ అవుతుంది, దానివల్ల కూడా గ్రోత్ దెబ్బతింటుంది, స్టాగ్ఫ్లేషన్కి దారితీసే అవకాశం ఉంది. సో ఇది ఎలా ఉందంటే మనకి ఇట్స్ ఎ టైట్ రోప్ వాక్, చాలా కష్టం. కర్ర విరగకూడదు, పాము చావాలి అన్నట్టుగా ఉంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వాలి, ఎకనామిక్ గ్రోత్ ఏమో దెబ్బతినకూడదు. మీకు అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎకనామిక్ గ్రోత్ ఒకవైపు ఉంది, ఇన్ఫ్లేషన్ ఒకవైపు ఉంది. మానిటరీ అథారిటీస్ ఒకవైపు ఉన్నారు, ఫిస్కల్ అథారిటీస్ ఇంకోవైపు ఉన్నారు. మానిటరీ అథారిటీస్ అంటే మన సెంట్రల్ బ్యాంక్, ఫిస్కల్ అథారిటీస్ అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్స్ డిపార్ట్మెంట్. సో ఈ ఇద్దరు ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? గ్రోత్ని కాపాడాలి, ఇన్ఫ్లేషన్ని తగ్గించాలి. ఇన్ఫ్లేషన్ని తగ్గించడం కోసం మానిటరీ అథారిటీ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల ఏమవుతుంది? గ్రోత్ తగ్గిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది, గ్రోత్ తగ్గిపోతుంది. ఇన్ఫ్లేషన్ బేసిక్గా తగ్గట్లేదు, గ్రోత్ తగ్గిపోతుంది. ఇది డిజైరబుల్ కాదు. సో అందుకని ఏం చేయాలి? ఫిస్కల్ అథారిటీస్ సీన్లోకి ఎంటర్ అవ్వాలి. అంటే ఇన్ఫ్లేషన్ని అదుపు చేసే చర్యలు చేయాలి, అట్ ద సేమ్ టైం గ్రోత్ని దెబ్బతీయకూడదు అంటే వడ్డీ రేట్లు ఫర్దర్ పెంచకూడదు. వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తే గ్రోత్ దెబ్బతింటుంది, కాబట్టి వడ్డీ రేట్లు పెంచకండి. సో లెట్ దెమ్ కీప్ క్వైట్.
మానిటరీ అథారిటీస్ సైలెంట్గా ఉంటే బెటర్. మరి చేయాల్సింది ఎవరు? ఫిస్కల్ అథారిటీస్. ఫిస్కల్ అథారిటీస్ ఏం చేయాలి? వాళ్ళు ఇన్ఫ్లేషన్ అదుపు చేసే కార్యక్రమాలు చేయాలి. ఫిస్కల్ అథారిటీస్ ఇన్ఫ్లేషన్ ఎలా అదుపు చేస్తారు, రేట్లు ఎలా తగ్గిస్తారు? ఒకటి ఎస్పెషల్లీ మనకి ఫ్యూయల్, పెట్రోల్ మీద వీటిపైన వేసే ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి. దానివల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది, వస్తువుల ధరలు అవన్నీ తగ్గుతాయి. ఈ ట్యాక్స్లు తగ్గించడం అనేది ఫిస్కల్ పాలసీ కిందకి వస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది జిఎస్టీ రేషనలైజేషన్. జిఎస్టీ స్లాబ్స్లో చాలా వాటికి ఈ 28%, 18% స్లాబ్స్లో ఉన్న వాటిని తగ్గించి 12%, 5% స్లాబ్స్లోకి తెచ్చారనుకోండి. అండ్ అనవసరంగా అంటే ఎసెన్షియల్ ఐటమ్స్ కొన్ని ఏమో ఎక్కువ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నాయి, వాటిని తగ్గించి నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ని కావాలంటే మీరు ఎక్కువ ట్యాక్స్ స్లాబ్లో పెట్టుకోండి. ఎసెన్షియల్ ఐటమ్స్ని మాత్రం ఎక్కువగా కామన్ మ్యాన్ వాడే ఐటమ్స్ అన్నింటినీ కూడా తక్కువ ట్యాక్స్ స్లాబ్లోకి తీసుకురాగలిగితే వాటి ధరలు తగ్గుతాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ తగ్గి దాని ధరలు తగ్గుతాయి. ఆ రకంగా కూడా మనం ఇన్ఫ్లేషన్ అదుపు చేయొచ్చు, కన్జంప్షన్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఎకనామిక్ గ్రోత్కి పాటు పడవచ్చు. సో ఫ్యూయల్ ప్రైస్ కట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయాలి, జిఎస్టీ రేషనలైజేషన్ అనేది చేయాలి. ఇవన్నీ ఏంటి? సప్లై సైడ్ మెజర్స్. అంటే వస్తువుల యొక్క సప్లై సైడ్ నుంచి మనం తీసుకునే మెజర్స్. ఎంతసేపు డిమాండ్ సైడ్ చూస్తున్నాం, ప్రజల చేతిలో డబ్బులు ఉన్నాయా, ప్రజల చేతిలో డబ్బులు లేవా, ప్రజలు కొంటున్నారా, ప్రజలు కొనట్లేదా, అది కాదు. యూ లుక్ ఎట్ సప్లై సైడ్. ఆ వస్తువు ఎక్కడి నుంచి వస్తుందో దాని ధరని అక్కడ కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. డిమాండ్ని కంట్రోల్ చేసి కాదు, సప్లైని కంట్రోల్ చేయడం ద్వారా, అంటే సప్లైని పెంచడం ద్వారా లేదా వస్తువు యొక్క ధరని తగ్గించడం ద్వారా, ట్యాక్సులు తగ్గించడం ద్వారా. ది ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ అవుట్లుక్ ఎపియర్స్ వరీయింగ్. ఇది అన్లెస్ ఇది జరిగితే తప్పితే, అంటే ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటే తప్పితే ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఏ రకంగానూ ఎష్యూరింగ్గా లేదు, వర్రీయింగ్గా కనిపిస్తోంది అని మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. సో నెవర్ లీవ్ ఎవ్రీథింగ్ టు మానిటరీ అథారిటీస్. అన్ని మానిటరీ అథారిటీస్కి వదిలేయకూడదు, గవర్నమెంట్ కూడా యాక్షన్లోకి ఇట్ మస్ట్ స్ప్రింగ్ ఇన్ టు యాక్షన్. రైట్. యానివర్సరీ మరియు యుగాది సెలబ్రేషన్స్ ఎల్టెక్స్ క్లాసెస్లో జరుగుతున్నాయి. సో బెస్ట్ ఎవర్ ప్రైస్ మీకు వస్తుందమ్మా యూపీఎస్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్. మీకు జస్ట్ 45,000కి అందిస్తున్నాం విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. 31 మార్చ్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంది ఈ ఆఫర్కి. కోర్స్ వ్యాలిడిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ. కొత్త బ్యాచెస్ April 1 నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్, బాయ్.